చెప్పు నాన్న స్టోరీ దా లెజెండ్ స్టోరీ చెప్పవా నాకు? ఫస్ట్ కార్ వెళ్తా ఉంటుంది. తర్వాత వాళ్ళ నాయన వాళ్ళు ఫోన్ చేస్తే కుదురు చెప్పాను కదా. మళ్ళీ చెప్పు, నేను ఎందాక సరిగ్గా వినలా. ఫస్ట్ కార్ వెళ్తా ఉంటుంది హీరోయిన్ది. తర్వాత ఫోన్ చేస్తారు నాన్నమ్మ వాళ్ళు, అమ్మాయిలు డాడీ ఎవరు ఉంటారు. అప్పుడు ఫోటో చూపించామంటే చూపిస్తారు. తర్వాత ఘోరం ఫైటింగ్ అవుతాయి. ఇట్లా ఇక్కడ ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అని అంటారు. అప్పుడు ఇక్కడ నుంచి కారు వచ్చి ఇట్లా గుద్దుతారు ఒక అబ్బాయిని. వెళ్ళి కలవుతారు, హీరోయిన్ కాదెవరో గుద్దుతుంది. అప్పుడు లేస్తే అందరినీ కొట్టేస్తారు, అందరినీ. ఎవరు కొడతారే? తర్వాత అందరు బయటకు వస్తారు, వాళ్ళ పక్కన వాళ్ళని ఇట్లా 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 కొట్టేసి వదిలేస్తారు. తర్వాత దాని నుంచి అందరినీ చంపేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అన్ని తీసుకెళ్ళిపోతారు. తర్వాత వేరే వాళ్ళని కొడతా ఉంటే ట్రాఫిక్ లో, అప్పుడు ప్యాన్ ఇష్యూ అంట కొట్టేవాళ్ళు. తర్వాత హీరోయిన్ ఇట్లా లాగుతారు ఎవరైనా కొడుతున్నారు అని. తర్వాత వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు అందరు. చెప్పు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఒక పాట వస్తుంది, పెళ్లి చేసుకుందామా అని ఇంటికి వెళ్ళి అంతా అది చేస్తారు. ఫస్ట్ ఈ బందర్ వస్తారు, తర్వాత ఏమో పెళ్లితో అందరూ వస్తారు. తర్వాత లస్కతపా పాట ఉంటది, లస్కతపా ఆ పాట బాగోదు. తర్వాత గిఫ్ట్స్ ఇస్తారు అందరికి. మధ్యలో డాడీ వాళ్ళు అన్నారు కదా, దానికి ఒక నైటీ ఇచ్చారు. తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తే తింటావు, జామ్ ఇస్తే బెల్ట్ లో వేసుకుంటావు, మరి దీన్ని దాచుకోవా అంటారు. అప్పుడు తర్వాత ఇంకొక బందర్ ఉంటారు, ఆ బందర్కి రెడ్ షర్ట్ ఇస్తారు, నాకు ఎట్లా పడుతుంది అంటారు. తర్వాత వేసుకుంటారు, పొద్దున్నే లేస్తారు, వాటర్ని పైకి లేపమంటే ఈ బండోని తీసి ఇందులో పెట్టారు. రెడ్ షర్ట్ వాడు బ్లూ షర్ట్ ని తీసి ఇందులో పెట్టారు. అప్పుడు ఎవరన్నా ఏమైంది రా అంటారు, రెడ్ కలర్ షర్ట్ అన్ని. అప్పుడు ఈ స్నానం చేయకుండా దాంట్లో నొక్కేసారు. తర్వాత బ్లూ కలర్ షర్ట్ చెప్తారు, కాదు ఈయన ఇందులో 10 సార్లు తొందరగా పైకి లేపండి అంటారు. మీకు దండం అయితే అంటారు. తర్వాత అది హీరోయిన్ చెప్తారు, కృష్ణ చెప్తారు. హీరోయిన్ నేమ్ కృష్ణ చెప్తారు, కోపం వస్తే వేరే వాళ్ళని తీసుకొస్తారు. కోపం వస్తే ఆ చంక ఏదో ఉంటది, స్టిక్ లా ఉంటది కదా, దాన్ని ఇరగొట్టి కొడతారు. తర్వాత లోపలికి వచ్చినాక ఎట్లా ఇదంతా అయింది అంటే ఈయన నన్ను వాటర్లో వేసేసారని చెప్తారు. తర్వాత ఇంకొంచెం ఉంది, మధ్యలో వీళ్ళని కొడతానే ఉంటారు. వీళ్ళు హీరోయిన్ చంపేస్తారు. అప్పుడు ఏదొస్తుంది, వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఇట్లా ఒక స్టిక్ వచ్చి కొట్టుకుంటారు తలకి. అందరూ ఇలా వెళ్తారు, అన్న దగ్గరికి వెళ్తారు, పర్సెస్ చంపేస్తారు. భగవంతుడా అంటుంది నానమ్మ. అప్పుడు నానమ్మ ఏమంటుంది, భగవంతుడా అన్నప్పుడు అన్నయ్యకి వస్తారు. అప్పుడు అంత బాగుంది. ఇక్కడ ఇట్లా పెట్టి ఇట్లా కత్తిలాగా ఉంటది, దేవుడు ఇట్లా పట్టుకుంటారు. దేవుడు పట్టుకుంటాడా?
దాన్ని తీసుకుని ఇట్లా సింహంతో ఇట్లా ఇట్లా కోసేస్తారు కదా, అది ఉంటుంది. దాంతో అన్నయ్య కోసేస్తారు. తర్వాత నుంచి దాంతోనే యూజ్ చేస్తా అన్నయ్యని కొట్టేస్తారు. లాస్ట్ లో ఒక ఘోరం జరిగింది. అప్పుడేమో అమ్మాయి అబ్బాయి కొడతా చూడు, హీరోయిన్ కాకుండా వేరే వాడు ఆ దగ్గర ఉంటది. చాకుతో అందరినీ చైన్ వస్తుంది, అక్కడ కాసే పడతారు, దాంతో గుద్దేస్తారు. అప్పటికి అమ్మాయిని ఇట్లా కడుపులో పోసేస్తారు కత్తితో. అప్పుడు ఇట్లా అందరిని కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక గంట అయిపోయింది. బావా బావా అంటా ఉంది. ఇంకెళ్ళిపోయిన తర్వాత అయిపోయిందా సినిమా? అయ్యో కొంచెమే. ఇంకా ఏదో చెప్పలేదు నాన్న నువ్వు. ఏం చెప్పలే. మరి ఇంకా ఏమన్నా సినిమా చూసావా నువ్వు? గబ్బర్ సింగ్ చూసావా? గబ్బర్ సింగ్ నేను చూడలేదు నాన్న, చెప్తావా స్టోరీ? మర్చిపోయావా? మధ్యలో అంతాక్షరిలో ఏదన్నా పాటలు తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తారు, మాట్లాడుకుంటారు. గబ్బర్ సింగ్ పాటలు పాడు, అదేదో పాట ఉంటది. ఏం పోతే తర్వాత ఏదో ఒక ఆడమంటే ఆడేది ఆటగాడు అంటారు గబ్బర్ సింగ్. తర్వాత మళ్ళీ కొండకి అదేనా కొండకి పూలు తీసుకురా అంటారు. అప్పుడు తర్వాత ఏమో ఇంకా అదే తెలుసు నాకు. అదే తెలుసా? నాట్ గెటింగ్ స్లీపా? నీకు నిద్ర రావట్లేదా? రావట్లే. పోయి మధ్యాహ్నం బొజ్జున్నావా? బొజ్జున్నావా? ఓకే ఓకే. ఇంకా ఏం సినిమాలు చూసావురా? రేస్ గురం ఒక చూడాలి. నాయక్ చూసినావుగా ఆల్రెడీ. ఇంకా నాయక్ ఇంకా రేస్ గురం తప్ప అన్నీ చూసా. రేస్ గురం తప్ప అన్నీ చూసావా? నీకు ఎవరెవరు తెలుసురా సినిమా హీరోల్లో? రచ్చ, కృష్ణ, గబ్బర్ సింగ్ చెర్రీ, అంతే. నాకు ఎవరు తెలియదు. ఫస్ట్ రచ్చ ఒకటే తెలుసు. రచ్చ పేరేంటి అతని పేరు? తెలీదా? చెర్రీ అన్నావుగా. చెర్రీ వేరేవాడా? రేస్ గుర్రం హీరో ఎవరు మరి? రేస్ గుర్రమా? అదేంటిది? అదేమో పాట. ఏం పాటే పాడు? అదేదో ఉంటది. పెప్సీ అంటారు కదా, అదే అదే పెప్సీ ఏంది నాన్న? పెప్సీ ఒక పంచర్ అయితే కాల్కి పెప్సీ అంటారు కదా వేరే వార్త. కారు పంచర్ అయితే పెప్సీ అంటాడు. నువ్వు చూడలేదు కదా. ఏం సినిమా నాన్న అది? అక్క వాళ్ళకి తెలుసు. అక్క వాళ్ళకి తెలుసా? ఇంకా అన్ని సినిమాలు మర్చిపోయావా? ఎందుకని చేయలేదురా? ఉల్లిపాయ పాలు చేసిందా? మరి చికెన్ మటన్ చేయలే? ఈరోజు సాటర్డే కదా, సండే కదరా? ఆల్రెడీ చికెన్ ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిందా మమ్మీ? బాగోదు కదా? బాగుంటుందా? రేపు స్కూల్ ఉందా మీకు? లేదు. ఎందుకు? సమ్మర్ హాలిడేస్ ఇచ్చారా? ఓకే ఓకే ఓకే. ఇంకా రా,
అక్క నువ్వు కొట్టుకుంటారా ఎప్పుడన్నా? ఎందుకు కొట్టుకుంటారే? ఈరోజు నా రస్కు దొంగతనం చేసేసింది. ఏంటి? నాది 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 రస్కు. రస్కు మీన్స్ రస్కు అంటే ఏంటి? డబ్బుల్లాగా ఉంటాయి. డబ్బుల్లాగా ఉంటాయి అవి. డబ్బులు దగ్గర ఎప్పుడు చూడలేదా? రస్కునా? తింటారా దాన్ని? రస్కు ఐ మీన్ వాటిని పాలలో వేసుకుని తింటారు కదా? పాలలో మిల్క్లో వేసుకుని. అది దొబ్బేసింది అది. నేను ఉత్తిగానే తింటుంటే నాది నాది అంతా తీసేసుకుంది. అందుకని కొట్టావా దాన్ని? కొట్టలే, నాకు ఇవ్వు నాన్నకివ్వు అన్న. ఇప్పుడు నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావురా? సెకండ్కి వెళ్తున్నావు. మొన్న ఫస్ట్ క్లాస్ అయ్యిందా? ఓకే ఓకే. ఇంకా ఇంకా నాన్న నేను ఎవరో తెలుసా నీకు? నేను ఎవరినరా? రమేష్ మామనా? ఇంకా సిద్ధుగాడు తెలుసా నీకు? ఎవడాడు? మనీ అమ్మమ్మ ఉంటుందా? మనీ అమ్మమ్మ ఉంటుంది. వాళ్ళ కొడుకు మనీ అమ్మమ్మ కొడుకా? ఓకే ఓకే. మరి మనీ కానీ నాతో ఆడదు. ఆడితో నువ్వు ఆడుకుంటావు కానీ ఆడు నీతో ఆడడా? ఎందుకే? ఊరికి అట్టితో నేనొచ్చాలు ఇచ్చా 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 అంటానే ఉంటాడు. ఎవరు? సిద్ధునా? మరి సిద్ధు వాళ్ళ చెల్లెమో ఒక్క దగ్గర ఉంటది, వాళ్ళ మమ్మీ దగ్గరే. వాళ్ళ మమ్మీ ఏదన్నా తేమంటే తెస్తుంది అంతే. అంతేనా? సిద్ధు అన్నయ్య సిద్ధు అన్నయ్య అవుతాడా నీకు? మామయ్య అవుతాడా? అన్నయ్య అవుతాడా? ఇప్పుడు అన్నయ్య అవుతాడు, పెద్ద నాకు మామయ్య అవుతాడు. అదే లెక్కరా, అదే లెక్క. అమ్మమ్మ కొడుకు మామయ్య అన్నయ్యలా అవుతాడు ఇప్పుడు. ఇప్పుడా? 4th క్లాస్ కదా. ఆడెన్నో తరగతి ఇప్పుడు చదివేది సిద్ధు? 5th అనుకుంటా. 4th అనుకుంటారా? 5th సర్టిఫికెట్ కూడా వచ్చేసింది ఎప్పుడో. సర్టిఫికెట్ కూడా వచ్చిందా? 6th వెళ్తున్నాదేమో. అంత లేదమ్మా, ఆడు మీ అక్క మీద చిన్నోడు కదా. మా అక్క 6th వెళ్తుంది, 5th వెళ్తుంది. మీ అక్క 5th వెళ్తుంది, 6th వెళ్తుంది. సిద్ధు కన్నా 5th వెళ్తున్నారు. సిద్ధు వాళ్ళ చెల్లి పేరేంటి? జోష్ కదా. ఓకే ఓకే. ఇంకా నవ్య పిన్ని ఏం చేస్తుందిరా? నవ్య పిన్ని ఎవరో తెలుసా? తెలుసు. స్పెట్స్ పెట్టుకునేది నవ్య పిన్ని ఎందుకు అయింది? ఎక్కడుంటుంది నవ్య పిన్ని? నీకు ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు? ఒక్క మనీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు? ఏ తాతయ్య? రోజు అక్కడ స్కూల్ చూస్తావు. ఆయన నాకేమవుతాడు? పెద్దమ్మ. నాకేమవుతారే? మీ అమ్మకేమవుతారు? అమ్మ నాన్న. మరి నాకేమవుతారు? అమ్మ నాన్న కదా. రైట్. మరి ఇంకో అమ్మమ్మ ఇంటికి వెళ్తావు కదా నువ్వు హైత్-నగర్. అప్పుడు వెళ్ళా. డాక్టర్ అవుతుంది సౌమ్య పిన్ని. నవ్య పిన్ని డాక్టర్ అయ్యేది? కాదు నవ్య పిన్ని. కాదు నవ్య పిన్ని మమ్మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, ఇట్లా పెట్టింది. మమ్మీ పేరు కూడా అదిగా సౌమ్య పిన్ని అంది. సౌమ్య పిన్ని. అక్క దగ్గరికి కూడా వెళ్ళావా నువ్వు? సౌమ్య పిన్ని కాదు నాన్న, నవ్య పిన్ని డాక్టర్ అయ్యే. సౌమ్య పిన్ని. ఓకే ఓకే. కాదా? సరే. హైమా పిన్ని తెలుసా నీకు? తెలుసు. ఎక్కడున్నది హైమా పిన్ని? తెలీదా? హైమా పిన్ని ఏం చదువుతుంది?
ఏమోనా. ఇంకా రా. మరి నాని మామయ్య తెలుసా నీకు? బెంగళూరులో ఉంటాడు నాని మామయ్య. తెలీదా? హరిబాబు తాతయ్య తెలుసా? హరిబాబు మామయ్య హరి మామయ్య కాదురా నేను అనేది. వీళ్ళ తమ్ముడు కదా, నీ పక్కన పడుకున్నవాడు తమ్ముడు కదా, ఆడు కాదు. అమ్మకి మేనమామ అవుతాడు కదా ఒక ఆయన, నాకు మేనమామ అవుతాడు కదా. వాళ్ళ వైఫ్ నాకు తెలియదు, మేనమామ వాళ్ళు. తెలీదా? ఇంకా నీకు అమ్మమ్మ తెలుసా? మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ ఉంటుందో తెలీదా? ఇంకా రా. నీ స్టేట్లో ఇండియా ఉందా? నా స్టేట్లో ఇండియా ఉంటుందంటమ్మా. ఇక్కడ వస్తుంది కదా ఇండియా మ్యాప్. ఇండియా మ్యాపా? ఇండియా మ్యాప్ లేదు నాన్న ఇక్కడ. ఎవరి ల్యాప్టాప్స్లో ఉండదు ఇండియా మ్యాపా? నా ల్యాప్టాప్లో ఉంటుంది నాన్న, చూపిస్తాను. అది వస్తుంది లేదా? ఓకే. ఇంకా రా బంగారం. నిద్ర రావట్లే నీకు? నైట్ 2 అయింది. ఓహో 2 అవ్వలేదురా, 11:39 ఓన్లీ. 11:39 అయింది. కాదు, ఇందులో 2 అవుతుంది. అది రాంగ్ రా. ల్యాప్టాప్లో చూస్తావా? ల్యాప్టాప్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా చూడు. డాడీ టైం క్లాక్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? నాకు వస్తుందా? ఇది టైం క్లాక్ కాదే, ఇది పెర్ఫార్మెన్స్. ఒక్కటి వస్తుంది. చూద్దాం. గ్యాడ్జెట్స్లో టైం ఉండదు నాన్న నాకు తెలిసి. ఓ ఉంది రోయ్. ఇదిగో ఇది అనలాగ్ క్లాక్ కదా. ఇప్పుడు టైం ఎంత అయింది ఇందులో? 12:8. ఇది రైట్ టైం. ఇక్కడ 11:40 అయింది కదా. సో 11. ఇది పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఈ స్టిక్? ఇది పెద్దగా ఉంది కాబట్టి 11కి 12కి మధ్యలో ఉందా చిన్నది? పెద్దది 8 దగ్గర ఉంది కదా. సో 8 అంటే ఎన్ని మినిట్స్? ఇది 40, 11:40 మినిట్స్. నీకు తెలుసు, నీకు పెద్ద అయిన తర్వాత అర్థమవుతాడులే. ఇంకా మీకు టైం లెసన్ ఉందా? టైం ఎలా చెప్తారు? 3 ఉంటాయా? అవును 3 వింటున్నానా? ఒకటేమో దాన్ని ఫాలో అవ్వద్దు, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. అవును నిజమేరా. సెకండ్స్ స్టిక్ అది. రైట్ నేనే పొరపాటు పడ్డా. రైట్. ఆ సెకండ్స్ స్టిక్ కనపడలేదురా ఇక్కడ. లేదు, ఇది పిచ్చి ఫోన్. పిచ్చి వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. ల్యాప్టాప్ కూడా బాగోలేదు. ఈ ల్యాప్టాప్ కూడా బాగాలేదు కదా. పిచ్చి ల్యాప్టాప్ ఇది. మా డాడీ ల్యాప్టాప్ దీనికన్నా చిన్నగా ఉంటుందా? ఒక్క సినిమా కూడా లేదా డాడీ ల్యాప్టాప్లో? గేమ్ ఉంది. ఏం గేమ్ ఉంది? యాంగ్రీ బర్డ్స్ ఉందా? నీకు యాంగ్రీ బర్డ్స్ గేమ్ వచ్చా నీకు? అవునా? ఇక్కడ ఉంటది. అవునా? అప్పుడు దీని నుంచి ఇట్లా అవును. దీన్ని కొట్టేసి దీని ప్లేస్ లో అయిపోద్దా? ఓకే. అవును, నువ్వు టీవీలో ఏమేమి సీరియల్స్ చూస్తావురా? టీవీలో ఏమేమి సీరియల్స్ చూస్తావు? గబ్బర్ సింగ్ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడు చూస్తా. అత్తారింటికి దారేది నాయక్ అసలు రానే రావట్లే. అవునా? అత్తారింటికి దారేది చూసినావు? స్టోరీ చెప్పు. స్టోరీ రాదా? లెజెండ్ స్టోరీ ఒకటే వచ్చా నీకు? అవునా? అది కొత్తగా చూసావు కాబట్టి గుర్తుందా? మొన్న వచ్చింది కదరా అత్తారింటికి దారేది టీవీలో.
దమ్ము చూసావా నువ్వు సినిమా? దమ్ము ఉమ్. చూడలే. రామయ్య వస్తావయ్యా? అత్త చూసా. ఉమ్. ఇద్దరు హీరోయిన్స్. ఎందులో? అది రామయ్య. వస్తావయ్యా నా హీరో ఎవరు అతను? ఇద్దరు హీరో ఎవరు? అన్నయ్య అంటున్నావా? అన్నే కాదు, హీరోనా? హీరో పేరేంది? ఒకతే మహేష్ బాబులా ఉంటారు. మహేష్ బాబులా ఉండడు రాడు. ఫస్ట్ అన్నయ్య మహేష్ బాబులా ఉండదు, తమ్ముడు. అన్నయ్య అదేమంటారు? అన్నయ్య ఎవరినానా? అన్నయ్య ఇదేంటిది? మహేష్ బాబు కాకుండా వేరే వేరేగా ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? ఏం సినిమాలు ఉన్నాయని? అదేంటి పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్, అదే అట్లాంటిక్ అదేది రాంబాబు సినిమా బాగాలేదు కదా. రాంబాబు సినిమా బాగాలేదా? నీకు నచ్చలేదా రాంబాబు? అయ్యో, ఎట్లా? అదేంటిది లాస్ట్ లో బాగాలేదు, ఫస్ట్ నుంచి బాగుంది కానీ లాస్ట్కి బాగాలేదు కదా రాంబాబు. రైట్. ఇక్కడ దెబ్బ తాగుతుంది, అమ్మాయి అమ్మ పెయింట్ చేస్తుంది, కార్ వస్తుంది. అరే నీకు అన్ని సినిమాలు బాగా గుర్తున్నాయిరా. ఎప్పుడు చూసినావే రాంబాబు? ఎప్పుడో చూసావా? ఇంకా ఇంకా రా. ఇవాళ ఏం చేసినావే? ఏం చేయలేదు. అవును, చోటా భీము వాళ్ళు వచ్చిందా? చోటా భీము వచ్చింది ఇందాక, టీవీ చూడలేదా? అప్పుడు ఏంటి కాన్సెప్ట్? ఇవాళ ఏంటి, ఏం స్టోరీ వచ్చింది చోటా భీమ్? చూడలేదా? నువ్వు మొన్న చూసి ఉంటావు ఆ స్టోరీ చెప్పు. నేను చూడలే. నువ్వు ఈ మధ్యకాలంలో చూసిన చోటా భీమ్ ఒక స్టోరీ చెప్పరా. నీకు తెలీదా? మర్చిపోయావా? హోలీ స్టోరీ చూసా పొద్దున్నే. ఫస్ట్ భీమ్ రాజు జగ్గుతో స్టార్ట్ అవుద్ది. రాజు ఏమో జగ్గు ఏమో రాజుకి వేస్తాడు. అప్పుడు రాజు ఏమో గన్నుతో హోలీ వేస్తాడు, ఇద్దరిని కొట్టుకుంటారు. అప్పుడు డోలు బోలు ఇష్యని డోలు బోలుకు రంగు పూసేస్తాడు. అప్పుడు భీమ్ వస్తాడు, చుట్కిన తర్వాత ఏమంటారు నహి, తర్వాత పక్కన దాక్కుంటారు, మే జా రహా హూ అంటారు. అప్పుడు భీమ్ నహి అని ఇట్లా వస్తారు. తర్వాత లోపలికి వెళ్తుంటే తుమ్తుమ్ మోసేది. జగ్గు వస్తాడు, జగ్గు తుమ్తుమ్ మోసేకి కొడతాడు. తర్వాత తుమ్తుమ్ మోసేది కొంచెం చుట్కీకి పెడుతుంది. ముझे डाल दिया చుట్కీ को मत डालना అంటే నవ్వుతారు. తర్వాత భీమ్ వాళ్ళు చుట్కీ, రాజు, జగ్గు, కాళ్యా, డోలు బోలు భీమ్ కి కొట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడు కాళ్ళు వేస్తుంది చుట్కీ, వాళ్ళకి తగులుతాయి. చుట్కీ వాళ్ళు వేస్తుంది, కాళ్ళు వాళ్ళకి తగులుతాయి. తర్వాత అన్ని కలర్స్ భీమ్కే తగిలినాయి. ఇంతే చూసావా? మరి గణేష్ రాడా? గణేష్ అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడప్పుడు వస్తాడా? రెగ్యులర్గా ఉండడా గణేష్? కృష్ణ కూడా. గణేష్ కృష్ణనా?
గణేష్ కృష్ణ ముగ్గురు ఉన్నారు. కృష్ణ కూడా వస్తారా మధ్య మధ్యలో? అవునా, నేను చూడలేను. నాకు నేను ఒకసారి గణేష్ని చూసిన. ఎప్పుడు? ఏమో మొన్న ఈ మధ్య ఒకసారి చూసిన గణేష్ని. నువ్వు హిందీలో స్టోరీ చెప్పు. స్టోరీ గుర్తులేదు నాన్న. నాకు ఒక స్టోరీ గుర్తుంది. చెప్పు. అది ట్రీస్కి కళ్ళు అవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అందరిని కొట్టేస్తాడు భీమ్. అప్పుడు భీమ్ తర్వాత గణేష్ వస్తాడు. అందులో చుట్టూ ఇట్లా పైకి ఇస్తేస్తాడు ఒక చెట్టు. అప్పుడు గణేష్ అక్కడి నుంచి పట్టుకుని వచ్చేసి అన్నిటినీ గుద్దుకుంటా వెళ్ళిపోతాడు. అంత కట్ అయిపోయిందా అప్పుడే? ఇంకా కొంచెం గుర్తుంది భీమ్లో. ఏం గుర్తుంది చెప్పు. అదేంటిది, పెద్దగా ఉంటారు గణేష్ లాగా. పెద్ద దానికన్నా పెద్ద ఉంటారు. అప్పుడు దాని పక్కనే ఉంటారు. అప్పుడు వాళ్ళు భీమ్ గురించే మాట్లాడతారు, ఎందుకో తెలీదు. తర్వాత లడ్డూని కావ్యాకి తోకొస్తుంది, వాళ్ళ మామకి తోకొస్తుంది, దోలుబోళ్ళకి తోకొస్తుంది. తోక ఎంత నాన్న? తోక అంటే పిగ్గుకి తోకుంటది. పిగ్గులాగా ఒకటి పిగ్గులాగానే ఉంటది. అయ్యో. అప్పుడు అందులో కృష్ణ ఉంటాడా? అందులో గణేష్ ఉంటాడా? ఉంటాడు కదా? ఉండదు. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ముందు పడతారు. భీమ్కి దర్హ అంటారు. అక్కడ వరకే చూసా. అక్కడ వరకు చూసావా? అయ్యో. మళ్ళీ టైం క్లాక్ పెట్టి కదా. ఇక్కడ టైం క్లాక్ దీన్ని కట్ చేసేసాయి. ఇది కట్ చేసేనా? ఓకే. ఒకటే ఉంచునా? వద్దు, ఇక్కడ నుంచి తీసే. ఎక్కడ పెట్టాను నాన్న? మరి ఇక్కడ పెట్టినా? ఇంకొకటి ఇక్కడ పెట్టు. ఇంకోటి ఎందుకే? ఒకటి చాలే. సరే. ఇప్పుడు టైం ఎంత అని చెప్పు. ఇక్కడ చెప్పాలి. 11:50 AM PM? PM అంటే ఏంటి నాన్న? మేధావి లేచాడు రోయి. PM అంటే సాయంత్రమా పొద్దున పూట వస్తుందా? నైట్ వస్తుందా? మరి AM ఎప్పుడు వస్తుంది? పొద్దున్న వస్తుందా? 1 PM అంటే ఎంత? ఎప్పుడు వస్తుంది? 1 PM అంటే ఎప్పుడు వస్తుంది టైము? 1 PM అని ఎప్పుడు అంటాం చెప్పు. అప్పుడు సాయంత్రం, మధ్యాహ్నాన్ని 1 PM అంటాం కదా. రైట్. ఓకే. నిద్ర పట్టలేదురా గాడిద నీకు? ఇంకా చలేస్తుందిరా. ఏసీ బంద్ చేసేద్దామా? ఏసీని? కానీ ఏసీ బంద్ చేస్తే గాలి రాదేమో మనకి. మరి బంద్ చేసే, 30 పెట్టే, మరి సరిపోతుంది. అప్పుడు ఆడున్నాడు చూడు, అంజిగాడు పక్కన పెట్టుకున్నట్టున్నాడు. దొరికిందా? 30 పెట్టేసే, మరి మనకు చలేస్తుంది ఇది. చల్లేస్తుంది, పెంచరా 30కి.
ఏం లేదా? ఏసీ, అరే ఏసీ ఆఫ్ చేయగానే వేడి వచ్చేస్తుందిరా మీ రూమ్లో. కాదు, వేడి వస్తుంది. అరే మీ ఇంట్లో నల్లులు ఉన్నాయే, నన్ను దోమలు ఉన్నాయా? దొంగలు దోమలు ఉన్నాయి. దోమలు ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? హౌస్ ఫ్లై. హౌస్ ఫ్లై అంటారా? ఈగల్ ఈగల్ ఈగల్ని ఈగల్ని హౌస్ ఫ్లై అంటారు నాకు తెలిసి. దోమల్ని ఏమంటారు? మస్కిటో అంటారు కదా. ఆన్ చేయాలా? ఇంగ్లీష్లో వద్దు, ఏసీ వద్దు నాన్న, కాసేపు అయిన తర్వాత ఆన్ చేసుకుందాం. ఇంకా రా గుండు, ఎక్కడ చేయించావే గుండు నువ్వు? అక్కడ షాప్ పక్కన. షాప్ పక్కన చేయించేసినావు? షాప్ ముందు నేను చూపించాను. చూపించిన రైట్. ఇంకా ఏదన్నా ఒక చెప్పరా వింటాను. నీకు నిద్ర రావట్లేదు? నాకు రావట్లేదు నిద్ర. బొజ్జు ఇంకా చాలు, ఓకేనా? మన ఇద్దరు మాట్లాడుకుందామా, బొజ్జుందామా? బొజ్జుందామా, ఓకే. ఎంతసేపు ఆన్ చేస్తుంటావు? నేనా ఆన్ చేసే ఉంది, బంద్ చేసేద్దాం. ఒక పాట పాడవా?